అందరికీ రక్షణ ఉచితంగా ఇవ్వబడుతుంది. స్తోత్రం చెప్దాం. రక్షణ మనందరికీ ఎలాంటిది చెప్పండి? ఉచితమే. సాల్వేషన్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ గివెన్ టు అస్ ఫ్రీలీ. దేవుడు రక్షణ మనకు ఉచితంగా ఇచ్చేసాడు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనే రక్షకుడని, ఆయనే నిత్య దేవుడని, ఆయనే సత్యదేవుడని, సిలువలో నా కోసం మరణించాడని, మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడిని ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచావో, ద మోమెంట్ యు గాట్ సేవ్డ్, అప్పుడే నువ్వు రక్షణ పొందావు. రక్షణ మనలో ఏ ఒక్కరు డబ్బులు పెట్టి కొనలేదు, క్రియలు పెట్టి రక్షణ మనం ఏం చేయలేదు, కొనలేదు. మీలో ఎవరైనా వెస్లీ గారు నేను ఈ క్రియలు చేశాను కాబట్టి రక్షణ పొందానండి అంటే అది వాక్య విరుద్ధమైన స్టేట్మెంట్. ప్రపంచంలో నీవు కాదు, నేను కాదు, ఏ ఒక్కరు కూడా మనిషి చేసే క్రియల ద్వారా ఏం పొందలేదు, రక్షణ పొందలేదు. సాల్వేషన్ ఈజ్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ దట్ యు హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దట్స్ ఇట్. నీవు రిసీవ్ చేసుకోవాలంతే, పొందుకోవాలంతే. దానికి నీకు విశ్వాసం ఉంటే చాలు. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే చాలు. ఆయన దేవుడని, ఆయన రక్తం మాత్రమే నీ పాపాలు క్షమించగలదని, ఆయన శిలువ మీద బలియాగంగా తను సమర్పించుకున్నారని, పుణ్యదానాన్ని చేశారని, కృపాదానాన్ని మనకిచ్చారని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనం రక్షణ పొందుతాం. సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్, బట్ రివార్డ్ ఈజ్ నాట్ ఫ్రీ. బహుమానాలు ఉచితం కాదు. బహుమానాలు ఎలాంటివి కాదు చెప్పండి? ఉచితం కాదు. యూ హ్యావ్ టు ఎర్న్ ద రివార్డ్. నువ్వు పని చేయాలి, ప్రయాసపడాలి, అప్పుడు బహుమానాన్ని పొందుకోవాలి. బహుమానాలు ఎప్పుడు ఉచితంగా ఇవ్వరు. కొన్నిసార్లు ఆగస్టు 15 కానీ జనవరి 26 వచ్చినప్పుడు కొన్ని స్కూళ్ళల్లో లేదా కాలేజెస్లో పోటీలు పెడుతూ ఉంటారు, కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు. అందులో గెలిచిన వాళ్ళకి బహుమానాలు ఇస్తారా, లేకపోతే అసలు ఎవరో పార్టిసిపేట్ చేయకుండా బహుమానాలు ఇస్తారా? గెలిచిన వారు కదా బహుమానాలు ఇస్తారు. నాకు చిన్నప్పుడు గుర్తుంది, స్కూల్లో ఆగస్టు 15న ఇట్లాగే కాంపిటీషన్స్ పెట్టారు. నేను అప్పటి వరకు కొంచెం జ్వరం వచ్చో లేకపోతే ఏదో నీరసంగా ఉండో స్కూల్కి వెళ్ళక ఆ రోజే వెళ్ళాను. స్కూల్కి వెళ్ళగానే తెలిసింది పోటీలు పెడుతున్నారని. సరే పాల్గొందాం కదా అని చెప్పి పాల్గొన్నాను. అన్నింట్లోనూ 1, 2, 3 తప్పి 4వ స్థానంలో వచ్చేస్తున్నాను నేను. అంటే బహుమానాలు ఇస్తే 1, 2, 3కి ఇస్తారు కానీ 4వ కూడా ఇస్తారా? ఎవరు కదా. ప్రతి దానిలో డిసప్పాయింట్ అవుతున్నాను. అరే నేను ఎందుకు సాధించలేకపోతాను? వాస్తవాన్ని నేను చాలా స్పోర్టివ్గా ఉంటాను, దేనిలోనైనా చాలా స్పోర్టివ్గా ఉండాలని ఆశ నాలో ఉంటుంది. కానీ ఆ రోజు ఎందుకో డిఫరెంట్ ఈవెంట్స్లో ఫెయిల్ అయిపోయాను. 4థ్లో ఉంటున్నాను, 5థ్లో ఉంటున్నాను, కానీ ఆ 1, 2, 3లో నాకు బహుమానాలు రాలేదు. ఆగస్టు 15న ఫ్లాగ్ హాయిస్టింగ్ టైంలో మా స్కూల్ హెచ్ఎం వచ్చి పిల్లలందరి ముందు ఆ గెలిచిన వారికి బహుమానాలు ఇస్తారు. నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను, ఆ రోజు నేను వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకోసం అంటే వెళ్ళి అలా అందరిలో నిలబడాలి, నాకు ఒక్క బహుమానం కూడా రాలేదు. అందును బట్టి ఎందుకులే మనసు బాగోక వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ మా అమ్మగారు వెళ్ళమన్నారు. సరే వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆగస్టు 15న స్వాతంత్రం గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ముందుకు రమ్మన్నారు. నాకున్న ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. వెంటనే వెళ్ళాను, కుర్చీ వేసి నిలబెట్టారు. ఎందుకంటే పిల్లలందరికీ కనబడాలి కాబట్టి కుర్చీ వేసి నిలబెట్టగానే స్వాతంత్రం గురించి మాట్లాడమంటే అద్భుతంగా మాట్లాడాను. ఒక 3-4 నిమిషాలు నా స్పీచ్ స్వాతంత్రం ఏంటి, భారతదేశానికి ఎప్పుడు వచ్చింది, ఎవరెవరు పోరాడారు, మనం ఎలా స్వాతంత్రాన్ని కాపాడుకోవాలనే అంశం ఆ టైంలో కాన్వెంట్లో ఉన్నప్పుడే నేను ఎక్కడా కూడా పొల్లు పోకుండా అనర్గళంగా మాట్లాడితే మా హెచ్ఎం గారు చాలా ఇంప్రెస్ అయిపోయి అప్పటికప్పుడు ఓ బహుమానాన్ని సిద్ధం చేసి, నేను చాలా ఇంప్రెస్ అయిన వెస్లీ మాట్లాడుతుంటే ఈ బహుమానం ఇవ్వకుండా ఉండలేకపోతున్నానని చెప్పి ఒక మంచి పుస్తకంతో పాటుగా కొంచెం క్యాష్ ప్రైజ్ కూడా ఆమె ఇచ్చారు. నేను చెప్పగలను ఒక మాట, అంతకుముందు పరుగు పందాల్లో చాలామంది పోరాడి చక్కగా సంపాదించిన దానికన్నా ఆ రోజు నేను ఆ స్పీచ్ ఇచ్చి అందరికన్నా ఎక్కువ బహుమానం తెచ్చేసుకున్నాను ఇంటికి. చాలా సంతోషం అనిపించింది, చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను ఆ విషయాన్ని. మాట్లాడే ఆ పరిస్థితి అప్పుడే దేవుడు ఉంచాడేమో, అప్పటి నుంచి అలా దేవుని కృప నా మీద ఉందేమో అనిపిస్తుంది. బహుమానం అంటే అందరికీ ఇష్టమే. వెన్ వీ ఎర్న్ సంథింగ్ విల్ బి వెరీ జాయ్ఫుల్. ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, నా బహుమానం నా దేవుని దగ్గర ఉంది. సమ్టైమ్స్ ఐ లుక్ టు పీపుల్ అండ్ డిసప్పాయింటెడ్. నేను ప్రజల వైపు చూస్తున్నాను, కొన్నిసార్లు నా బహుమానాల కోసం వారు నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు. నా ప్రతిఫలం కోసం దైవజనుల వైపు చూస్తున్నాను, కొన్నిసార్లు వారు కూడా నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు. నా ప్రతిఫలం కోసం రాజకీయవేత్తల వైపు చూస్తున్నాను, చాలాసార్లు నిరాశపడ్డాను. కానీ నా ప్రతిఫలం సరిగ్గా లెక్క కట్టే దేవుడు నా ప్రయాసను, నా కన్నీటిని, నా విశ్వాసాన్ని, నా ప్రార్థనను సరిగ్గా కొలిచే దేవుడు నాకు ఉన్నాడు. కాబట్టి నా బహుమానం ఎప్పుడు ఆయన దగ్గర సురక్షితంగా ఉంది అని దైవజనుడు ఇక్కడ చక్కని మాటను తెలియజేశాడు.
పౌలు మహాశయుడు ఆయన పత్రికలు రాస్తూ 14 ఉత్తరాలు రాశాడని మనకు తెలుసు కదా. అందులో ఫిలిప్పీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు నాకు బహుమానం ఉంది అన్నాడు. ఆ మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు నేను గురు యొద్దకు ఏం చేస్తున్నానో పరిగెడుతున్నాను అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 ఆ మాట దైవజనుడు సెలవిస్తాడు. అక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, క్రీస్తు యేసునందు నాకేముంది? అందరూ చెప్పాలి, ఏముంది? బహుమానం ఉంది అన్నాడు. ఆ మాటను అర్థం చేసుకుంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపుకు కలుగు బహుమానము. ఓ 3 డాట్స్ మధ్యలో మనం పెడితే, క్రీస్తు యేసునందు నాకున్న బహుమానం కొరకు నేను ఏం చేస్తున్నానో పరిగెడతా. అంటే దెర్ ఈస్ ఎ రివార్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు ప్రభువులో మన బహుమానం దాగి ఉంది.